అసలు వాడు మనిషేనా? ఆస్తి రాయించుకున్నది సరిపోనట్టు మిమ్మల్ని కూడా బయటికెలా పంపించాడు? వాడు పంపించాడు సరే, మీరెందుకు బయటకొచ్చారు? మరేం చేయమంటావు? బయటికి రాకుండా బానిసల్లా ఆ ఇంట్లోనే పడుండమంటావా? అలా ఎందుకంటాను? ఆ సంజయ్ మేఘనల ఉద్దేశం అదే. ఆ మాటకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటం ఇష్టం లేక వచ్చేశాం. కళ్ళు మూసుకొని సంతకం పెట్టిన తర్వాత నోరు మూసుకొని బయటికి రావడం తప్ప వేరే దారి లేదు. ఎందుకుండదమ్మా? మీ మంచితనాన్ని వాడు వాడి భార్య చేతగానితనంగా తీసుకుంటున్నారు. అందుకే ఇంత సులువుగా మిమ్మల్ని మోసం చేశారు. అయ్యిందిదో అయిపోయిందిరా, ఇక వదిలే. మిమ్మల్ని ఇలా చూసి కూడా వాడిని ఎలా వదిలిపెడతానమ్మా? అసలు వాణ్ణి కాదు, ఆ మేఘనని కూడా వదిలిపెట్టను. మొదట్నుంచి అన్నయ్యని కంట్రోల్లో పెట్టుకుని ఆడుకుంది. ఆఖరికి వాణ్ణే మన మీద ఆయుధంగా మార్చింది. ఆ ఈడియట్కి భార్య మాట తప్ప ప్రపంచమే కనపడదు. ఇలాంటి వాళ్ళని లైట్ తీసుకుంటే ఏదో ఒక్కరోజు మన లైఫ్కే రిస్క్ గా మారతారు. నా కోపం బాధ కూడా అదే తరుణ్. లీగల్ గా ప్రొసీడ్ అవుదామంటే ఇదిగో మీ అమ్మ వద్దని చెప్తుంది. ఏమ్మా, ఎందుకొద్దు? మోసం చేసిన వాడికి న్యాయం కూడా సపోర్ట్ చేయదు. లీగల్ గా ఎంత దూరమైనా వెళ్దాం. వాడు చేసిన తప్పుకి శిక్ష పడాలి. రే, ఆ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఇంతకు మించిన ఆవేశంతో బాధతో వచ్చాను. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని బలంగా నిర్ణయం తీసుకున్నాను. ఆస్తి కోసం ఇన్ని కుట్రలు చేసిన వాడికి జీవితంలో వాణ్ణి మించి ఎదగడమే అసలైన శిక్ష అని నిర్ణయించుకున్నాను. ఎదుగుదామమ్మా, నేను వద్దడం లేదు. ఆ విషయంలో నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. మనం ఎదిగే కన్నా ముందు వాణ్ణి అదుపులో పెట్టాలి. జీవితంలో మన జోలికి రావాలంటే సంజయ్ మేఘన ఇద్దరు 1కి 10 సార్లు ఆలోచించాలి. అలా జరగాలంటే నువ్వు నాన్న ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టివ్వండి చాలు. మిగిలింది నేను చూసుకుంటాను. ఒకసారి సంతకం చేసినందుకు అనుభవిస్తున్న చాల్దా? అది తెలియక జరిగిన పొరపాటు, ఇది తెలిసి చేస్తున్న పోరాటం. రెండు ఒకటి కాదు కిరణ్మయ్యి. మీరెన్నైనా చెప్పండి, బిడ్డలు ఎంత అన్యాయం చేసినా అమ్మగా వాళ్ళ నాశనం కోరుకోలేనండి. గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను తప్ప అతః పాతాళానికి తొక్కే ఆలోచనలు లేవు. లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం వల్ల న్యాయం జరుగుతుందో లేదో తెలీదు, కానీ తేజ కిరణ్మయిల ఇంటి గుట్టు లోకమంతా తెలుస్తుంది. చేతగానితనం అంటారు, మూర్ఖత్వం అనుకుంటారు. లీగల్ గా సంజయ్ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను ఒప్పుకోను. దయచేసి ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడకండి. తీసుకోండి. మీరు ఇంకా ఇలా డల్గా ఉంటే కుదరదు. మందు ముందు నవ్వుతూ ఉంటేనే మద్యపాన దేవత కరుణిస్తుంది, లేదంటే జీవితాంతం మందు దొరకకుండా శపిస్తుంది. మేఘనా, చూసావా, మొత్తానికి మీ ఆయన్ని నవ్వించాను. థ్యాంక్స్ కార్తిక్. నువ్వు రోజుకొక్కసారైనా మా ఇంటికి వచ్చి మా ఆయన్ని డైలీ మోటివేట్ చేస్తే కానీ మంచి చెడుకి తేడా తెలీదు. ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఈ రోజు నుండి మీ లైఫ్ కి ఏ ఢోకా ఉండదు. చియర్స్. అన్నయ్య అన్నయ్య
నువ్వు ఉండు సంజయ్, నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? రాననుకున్నావా? ఎందుకు వచ్చావో ముందు అది చెప్పు. నేను పోలీస్ ఆఫీసర్ని. ఎప్పుడైనా ఏ ఇంటికైనా వచ్చే పవర్, అథారిటీ నాకుంది. అది క్రైమ్ ప్లేస్ కి మాత్రమే అనుకుంటా. మిమ్మల్ని మించిన క్రిమినల్స్ ఎవరుంటారు? రై, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? షటప్! రే, ఏంట్రా ఇది? ఇన్నాళ్ళు గుడిలా చూసుకున్న ఇంటిని తాగుబోతులు అడ్డా చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఇంతకీ వీడెవడు? నా పేరు కార్తిక్, పాస్ట్లో ఆడిటర్ని, ప్రస్తుతం M&S కంపెనీకి ఫినాన్షియల్ అడ్వైజర్ని. ఓ, ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని దగ్గరుండి నడిపించింది నువ్వేనా? నోటీసులో పెట్టుకుంటాను. ఏంటి అతన్ని బెదిరిస్తున్నావు? ఎందుకు వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళు. పని చూసుకొని వెళ్ళడం కాదు, మీ మెడలు పట్టుకుని బయటికి గెంటేయాలన్నంత కోపంగా ఉంది. కానీ ఆ అవకాశం లేదు. రై తరుణ్, సైలెంట్ గా వింటున్నాను కదా అని వార్నింగ్ లేపకు. నిన్నేమైనా చేస్తే ఆపడానికి అమ్మా నాన్న కూడా లేరు. ఏం చేస్తావురా? కాలర్ పట్టుకుంటావు, మహా అయితే కొడతావు, అంతే కదా? కానీ నేను తిరిగి కొట్టను. ఎందుకంటే కేవలం మన గొడవల వల్లే అమ్మ నాన్నలకి గతి పట్టిందేమో అనిపిస్తుంది. గొడవల వల్ల కాదు, ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు. అన్నీ తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. చిన్నప్పటి నుంచి ఏమీ అడగకపోయినా అమ్మా నాన్నలు మనకి ఏ లోటు లేకుండా పెంచారా? వాళ్ళకి తెలియకుండా ఆస్తి రాయించుకున్న నువ్వు ఓ కొడుకువేనా? ఏంట్రా, అమ్మా నాన్న తరపున వకాల్తా పుచ్చుకుంటున్నావా? వకాల్తా కాదురా, అమ్మా నాన్నల మీద ప్రేమతో నువ్వు చేసిన తప్పుని నిలదీయడానికి వచ్చాను. నిలదీసినా పడుకోపెట్టి జోకొట్టినా ప్రయోజనం ఏం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. అరిచి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా వెళ్ళు. అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరడం సంస్కారం కాదు. వదిన అన్న గౌరవం ఎప్పుడో పోయింది. కనీసం ఆడదానిగా అన్న మర్యాద కాపాడుకో. రై, ఏంట్రా మాటలు? నా భార్యనేమనంటే నాలుక చీరేస్తాను. నీ భార్యనంటేనే ఇంత కోపం వచ్చిందే, మరి మా అమ్మ నాన్నల్ని అవమానించి బయటికి పంపించిన మిమ్మల్ని ఏం చేయాలి?